తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి ఎవరు మీది? తిరుపతిపల్లె. తిరుపతిపల్లి. ఏం పని చేస్తారు అంకుల్ మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉన్నాయి. ఏం వేసారు మరి ఈసారి? వరి. వరి వేసారు. ఎన్ని క్వింటాలు అయినా అంకుల్? 120 క్వింటాలు. 120 క్వింటాలు అయినాయి. ప్రతిసారి అంతే అవుతుందా లేకుంటే ఎట్లా? ప్రతిసారి అంటే అటు తగ్గితే 10 గిట్ల అటు ఇటు అయితే అట్లా. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఇంతగానో పంటలు పండినాయి అప్పుడు? పండలే. పండలే. కేసీఆర్ వచ్చేసింది పండే మనకు. ఏమేమి చేసిండు కేసీఆర్ రైతుల కోసం? ఏమేమి చేసిండు? రైతు బంధు ఇచ్చిండు, అన్ని సర్మం చేసిండు కేసీఆర్. అన్నం పెట్టినట్టు కేసీఆర్ మనకు. ఎట్లా ఉండే ఇప్పుడు తెలంగాణ రాకముందు ఈ జగిత్యాల కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ పరిస్థితి ఎట్లా ఉండే అప్పుడు? నీళ్ళ కానీ కరెంటు సమస్య కానీ? కేసీఆర్ వచ్చిన అన్నీ అయినాయి మనకు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఏం చేసి అన్ని ఆమె తీసుకుంటా దొంగ ఆమెలు అన్నీ. మేము కూడా మంచిగా పరిపాలిస్తున్నాం, రైతులకు బోనస్ ఇస్తున్నాం. ఏం బోనస్? ఎకరానికి ఇచ్చిండు అంతే. అప్పుడే కేసీఆర్ టైంకి ఇచ్చే పంటకు 6 నెలలకు ఒకసారి ఇచ్చిండుగా. ఇప్పుడు 2 సార్లు ఎగబెట్టి 3 సార్లు ఎగబెట్టినట్టు. మంచిగా చేసుకోవట్లేరు ఇప్పుడు మీరు వ్యవసాయం అయితే. యూరియా బస్సులు ఎట్లా ఉంది అంకుల్? దొరికినాయి? కష్టం, బాగా కష్టం పెట్టింది. ఇప్పుడు మళ్ళీ మంది బత్తాలకు 2300 అంటారు. అప్పుడు 1200 1300 ఉండే పెంచిళ్ళు. వేస్ట్. ఇప్పుడు వ్యవసాయం చేసినట్టే భయపడుతురు. గత 10 సంవత్సరాల్లో భయపడ్డారు ఇట్లా వ్యవసాయం చేసుకోవాలంటే? అప్పుడు పత్తులు అది వాటర్ లేకుండే. అప్పుడు ఇప్పుడు కేసీఆర్ వచ్చేసింది, వాటర్ బీటరు మంచిగా అయినాయి. ఇక డెవలప్ అయ్యి రైతు కేసీఆర్తోనే అంత అయింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మనకి? సత్యం, మేడిపల్లి సత్యం. ఎట్లుంది ఆయన వచ్చి గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది? పనితీరు ఎట్లా ఉంది? ఏమైనా అభివృద్ధి చేసి? పనితీరు అంటే అతడు ఏం చేస్తాడు? అక్కడ జిల్లా అంది ఎమ్మెల్యే ఏం పని చేయడుగా. మనం మొదటి సొంతే లేకపోయి ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆయన చేతిలో ఇంట్లోకి వెళ్తాడా? అక్కడ జిల్లా ఎదురు వస్తే ఎమ్మెల్యే చేయగలుగుతాడు, కానీ అక్కడ జిల్లా రాపాయి ఎమ్మెల్యే ఏం చేయడు. ఇప్పుడు నీకు అక్క జిల్లా మొదటి నుంచి అయితే నువ్వు పని చేస్తావు, కానీ అక్క జిల్లా రాని ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇంట్లోకి వెళ్ళి ఆయన దగ్గర ఎక్కడ జిల్లా తెచ్చిస్తాడు ఎమ్మెల్యే? అంటే 3 సంవత్సరాలు అయిందిగా మీ ఊరు సైడ్ ఏమైనా రోడ్డు విషయంలో కానీ ఏమైనా అభివృద్ధి చేస్తుండీ? రోడ్ అంటే పాత అన్నీ అయిపోయినాయి. అప్పటికే నిధులు రాలేదు, ఎమ్మెల్యే ఏం చేయలేదు. అక్కడ నిధులు వస్తేనే మన పనులు నడిచే. నిధులు రాదు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఏం చేయడు. మంచిగా పరిపాలిస్తున్నాం మీ ఎమ్మెల్యే అంటే అత్తుని పోతుంది, కానీ అతని చేతిలో ఉంది. ఇప్పుడు అధికారం ఉన్నంత మాత్రాన డబ్బులు అయితే కావాలిగా. మనం నిధులు ఇస్తేనే మన పనులు చేస్తాడు. నిధులు లేని పనులు లేడే చేస్తాడు? నిధులు లేరాపాయ. సో మీరు ఇప్పుడు గత 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ చూసారు, ఇప్పుడు 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన, ఎవరిది మంచిగా ఉంది అంకుల్? కేసీఆర్ మంచిగా ఉంది. ఏ విషయంలో ఏమేమి చేసిండు అసలు? అన్ని విషయాలలో కేసీఆర్ మంచిగా ఉంది. మనకు రైతు బంధు ఇచ్చిండు, నల్ల నీళ్ళు ఇచ్చిండు, వాటర్ అన్నిటికీ తగిలిపి లేకుండా చేసిండు అట్లా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మంచిగానే చేస్తుంది, 6 గ్యారెంటీలు అని చెప్పేసి. ఏం గ్యారెంటీలు? అంత వేస్టే. అసలు ఏమైనా లబ్ధి కావట్లేదా మీరు? ఏం లేదు. ఈ సన్న బియ్యము అంటే సన్న బియ్యం అది అంత కదా బియ్యం. బియ్యంతో 3 బియ్యం. ఫ్రీ కరెంటు, 500కి గ్యాస్. ఫ్రీ కరెంటే అది చేసింది కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఎక్కడది ఎన్నాడు? అది 10 మందికి ఫ్రీ కరెంట్ ఇస్తుంది, కానీ వాళ్ళకి డబ్బులు ఎత్తుండు లేని వాళ్ళకు. ఇప్పుడు నీకు ఫ్రీ కరెంట్ ఇస్తుండు, నాది నీది మళ్ళీ ఒకరికి అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు 300 వచ్చి అంతకుముందు, ఇప్పుడు 600 బిల్ వస్తుంది వాళ్ళకు. ఈ గ్యాస్ కూడా 500కే ఇస్తుండట, వాస్తవం అది? లేదు, ఇప్పుడు 1030 అయినాయి. ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినా మీ ఊర్లో? కొంతమందికి 2-3 వచ్చినాయి, కానీ అవి పురాగా కాలే. ఇంకా మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? రవిశంకర్. ఆయన పనితీరు ఎట్లా ఉండే అప్పుడు? ఇక పనితీరు అంటే అట్లే అంతకంతే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మనకు పైనుంచి నిధులు వస్తే చేస్తారు, కానీ వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర ఏముంటుంది? మొదటి నుంచి రాకపోయా వాళ్ళు ఏం చేస్తారు? సో మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకో? మళ్ళీ కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది. రైతుల పట్ల అంత ప్రేమ ఉండదు ఈయనకు లేదా రేవంత్ రెడ్డికి? ఏముంది ప్రేమ? అంతే చెప్పుడు మాటలే, చెప్పుడు మందే, కానీ చేసింది లేదు. పేరు గంగాధర్. ఎవరు? కొండాయపల్లి. ఏం పని చేస్తారు అనుకో?
మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. ఉమ్. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉన్నాయి. ఉమ్. ఎమ్మెల్యే ఎవరు? మేడిపల్లి సత్యం. ఎట్లుంది ఆయన పనితీరు? మా ఊరికి ఇంకా చేయలే కానీ వేరే విలేజ్లలో చేసిండు. ఉమ్. 3 సంవత్సరాలు అయింది వచ్చి. కొన్ని ఊర్లో మేము తిరుగుతున్నాం, ఆయన అసలే రాలే అని చెప్తారు కొందరు. ఈ 6 అంటే పూర్తి 6 కాలేదు. కొన్ని అయినాయి, కొన్ని కాలే. సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం వస్తున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా మీకు? వచ్చింది. ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. 500కి గ్యాస్ గ్యాస్ వస్తుంది. సిలిండర్ వచ్చింది. ఫ్రీ కరెంటు? ఫ్రీ కరెంట్ వస్తుంది. మహిళలకు 2500? 2500 అంటే మనకు పింఛను వస్తుంది మన వాళ్ళకు. వితౌట్ వేరే వాళ్ళకు